అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. శ్రీ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మిర్చి బజ్జీలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే బజ్జీ మిరపకాయ బజ్జీ అండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ రైనీ సీజన్లో వేడివేడిగా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 12 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇవి బజ్జీకి వాడే మిరపకాయలండి. పొడవుగా లావుగా ఉంటాయి. కారం అస్సలు ఉండవండి. ఒక 12 మిర్చీలను తీసుకున్నానండి. ఇక్కడ నేను వాటిని శుభ్రంగా కడుగుతున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చిమిర్చి మధ్యలో ఒక ఘాటు పెట్టేసి, చాకుతో ఒక ఘాటు పెట్టేసి మధ్యలో ఉండే గింజల్ని తీసేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు గింజలు ఉంచేసుకున్నా ఏం కాదు. తక్కువ తినేవాళ్ళు మాత్రం గింజలు తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చాకుతో ఒక ఘాటు పెట్టేసి స్పూన్ యూజ్ చేసి తీస్తే చాలా ఈజీగా వస్తాయండి గింజలు అనేవి. స్పూన్ యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తీయండి. గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా మిరపకాయ గింజలు అన్నిటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఓమా క్రష్ చేసి వేసుకుంటున్నానండి. క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ అనేది వేయకూడదు. ఒకేసారి వాటర్ వేయడం వల్ల అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి. పిండి అనేది అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చాలా మంచి క్రీమీ టెక్స్చర్ రావాలండి. కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో మంచి క్రీమీ టెక్స్చర్ లో రావాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే బజ్జీలు అంత బాగా వస్తాయండి. పిండి కలపడంలోనే ఉంటుందండి. చూసారు కదండి, వీడియో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. ఫైనల్ గా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని సరే మంచిగా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల బజ్జీ చాలా బాగా వస్తుంది. పిండి అనేది మిర్చికి పట్టి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను చింతపండు గుజ్జును తీసుకుంటున్నానండి. వన్ టేబుల్ స్పూన్ ఓమని తీసుకొని క్రష్ చేస్తున్నానండి. ఈ క్రష్ చేసిన ఓమని చింతపండు గుజ్జులో వేసుకుంటున్నానండి. వేసి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని నేను మిర్చి మధ్యలో పెట్టేసుకుంటున్నానండి. ఈ మిర్చి బజ్జీలో చింతపండుని పెట్టేసుకోవడం వల్ల పుల్ల పుల్ల కారం కారంగా చాలా సూపర్ గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని మిరపకాయల్లో ఈ విధంగా చింతపండుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. బాండీ అనేది వెడల్పుగా ఉండాలండి. అలాగైతే
పొడవుగా ఉన్న మిర్చి బజ్జీలు చాలా మంచిగా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మిర్చి బజ్జీని ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలండి. అంతే. మిర్చి వేసుకున్న 2-3 నిమిషాల తర్వాత మిర్చిలని రెండు వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి. పిండి అనేది ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ పెట్టితే మిర్చి అనేది లోపల కాలదండి. పిండి తక్కువ పెట్టేసుకుంటే మనకి మిర్చి కూడా కాలుతుంది. మిర్చి కూడా తినేయచ్చు, ఏం కారం ఉండదండి. ఈ విధంగా అన్ని మిర్చి బజ్జీలను చేసేసుకోవాలండి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. అంతే, మనకి మిర్చి బజ్జీలు రెడీ అయిపోతాయి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చేసుకోవాలండి. ఇక్కడ నేను ఉల్లిగడ్డ మిక్చర్ని మిర్చి బజ్జీల మధ్యలో పెట్టేసుకోవడానికి చేసుకుంటున్నానండి. ఒకటి ఉల్లిగడ్డని చిన్న కట్ చేసుకున్నానండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలిపేసుకోవాలి ఉల్లిగడ్డ మిక్చర్ని. అందులో కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని మిరపకాయ బజ్జీని మధ్యలో చాకుతో ఒక ఘాటు పెట్టేసి అందులో ఉల్లిగడ్డ మిక్చర్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి. అంతే అండి, మనకి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. వేడిగా మధ్యలో ఉల్లిగడ్డ మిక్చర్ని వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.